మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రభాస్ హీరోగా నటించిన మున్నా మూవీ మీకందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ఇలియానా హీరోయిన్ గా నటించింది. 2007లో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను చాలా డిసప్పాయింట్ చేసింది అని అందరూ అంటూ ఉంటారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఛత్రపతి సినిమా తీసి మంచి విజయాలలో ఉన్నటువంటి ప్రభాస్ కి ఆ తర్వాత అనేక ఫ్లాపులు వచ్చాయి. పౌర్ణమి, యోగి, మున్నా తదితర సినిమాలు అందులో ఉన్నాయి. అయితే ఎలాగైనా ప్రభాస్ కి మన హిట్టు ఇవ్వాలని భావించిన దిల్ రాజు యోగి సినిమా మొదట నిర్మించాడు. అది పోవడంతో మున్నా సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనుకున్నాడు. కానీ అది కూడా 15 కోట్లతో నిర్మించగా అనుకున్న మేర కలెక్షన్స్ మాత్రం సాధించలేదు. కానీ ఈ చిత్రం 9 సెంటర్లలో 100 రోజులు ఆడింది. అలాగే 15 సెంటర్లలో 50 రోజుల పాటు ఆడింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటే తాను ఒప్పుకోనని దిల్ రాజు ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. పైగా మున్నా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగానే ఆ విషయాన్ని చెప్పడానికి దిల్ రాజు స్వయంగా ప్రభాస్ దగ్గరికి వెళ్లి చాలా ఇబ్బంది పడుతూ చెప్పాడట. నీకు హిట్ ఇవ్వలేకపోతున్నాను ప్రభాస్ సారీ అంటూ చెప్పాడట. పైగా అప్పట్లో అలియానా ఉంటే ఆ సినిమా హిట్ అని భావించేవారు. ఆ రోజుల్లో ఆమె 80 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకుంది. కానీ ఈ సినిమాకు ఒక రికార్డు కూడా ఉంది. అత్యధిక క్యాసెట్స్ అమ్ముడు పోయిన సినిమాగా మున్నా సినిమా రికార్డు సృష్టించింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ కావడం విశేషం. ఇందులోని పాటలు అన్నీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.